దైవ మార్గము, దైవ నడిపింపు. దైవ మార్గము, దైవ నడిపింపు. ఎగ్జాక్ట్లీ ఒక కీర్తన గురించి మనం చిన్నపాటి ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే, ఈ కీర్తనకు దావీదు చేసిన ప్రార్థనని శీర్షిక పెట్టబడింది. బహుశా ఇది ఏ ఒక్క ప్రత్యేకమైన సందర్భంలో రాయబడకపోయినా తరచుగా అతనే ఉపయోగించిన మరియు ఇతరులు కూడా వారి యొక్క ముఖ్య కష్టాలలో ఉపయోగించమని సిఫార్సు చేసిన ప్రార్థన అయి ఉండవచ్చు అని కూడా చాలా మంది భావిస్తారన్నమాట. చాలా మంది యొక్క ప్రార్థనను క్రీస్తుకు ఒక సూచనగా దావీదు రాశాడని భావిస్తారు. క్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో బలమైన కేకలు వేసి విన్నవించెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 5-7 వచనంలో మనం చూస్తాం. కాబట్టి దానికి దీనికి పోలుస్తూ మరి ఈ యొక్క దావీదు మహారాజు మరి ఈ ప్రార్థనను క్రీస్తుకు ఒక సూచనగా చేశాడనేది చాలా మంది భావిస్తారన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం దేవునికి మహిమ చెల్లించుట మనం చూస్తాం. 8, 10 అండ్ 12, 13 వర్షాల్లో మనం ఒకటి చూస్తాం. అలాగే రెండవది ఏంటి అంటే దేవుడి నుండి కృప మరియు అనుగ్రహం కోసం వేడుకొనును అంటే దేవుడు తన ప్రార్థనలను వినాలని 1, 6, 7 వచనంలో మనం చూస్తాం. తనను కాపాడి రక్షించాలని మరియు తనపై కనికరం చూపాలని వచనం 2, 3, 16లో మనం చూస్తాం. తనకు ఆనందాన్ని, కృపను, బలాన్ని ఇవ్వాలని మరియు తనను ఘనపరచాలని కీర్తన 86, 4, 11, 17 వచనంలో చూస్తాం. అతను దేవుని మంచితనాన్ని మరియు తన శత్రువుల దుర్బుద్ధిని మనం చూస్తాం. ఇక్కడ 14, 15 వచనాలు. దీనిని ఆలపించేటప్పుడు దావీదు చేసినట్లే మనము మన హృదయాలను దేవుని వైపుకు అన్వయంతో లేవనెత్తి దీన్ని ధ్యానించాలని చాలా మంది చెప్తా ఉంటారు అనమాట. ముఖ్యంగా ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే ఆయన యొక్క ప్రార్థన ఈ యొక్క కీర్తనల గ్రంథంలో 3వ ఖండంలో రాయబడిన ఒకే ఒక కీర్తన 86. అది దావీదుది అని చెప్పి చరిత్రకారులు కానీ చాలా మంది స్కాలర్స్ కూడా దానికి శీర్షిక పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే దైవ మార్గము, దైవ నడిపింపు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఒకే ఒక ఉద్దేశం ఉన్న హృదయము చలన చిత్తానికి వ్యతిరేకము అని మనము యాకోబు పత్రిక 1, 6, 8లో చూస్తాం. ఒకే దానిపై అంటే సాక్షాత్తు దేవునిపై లగ్నమై ఉన్న హృదయము అని దీని అర్థము. అది వేరు ఉద్దేశాలు, లక్ష్యాలను కోరికల మధ్య ఊగిసలాడదని మనం అక్కడ గమనించవచ్చు. ఎందుకు అని అంటే యాకోబు పత్రికలో మరి యాకోబు అక్కడ రాస్తున్న విధానం చూస్తే స్థిరమైన హృదయమును, స్థిరమైన మనసును మాకు కలిగి ఉండాలి అని చెప్పేసి, ఏక హృదయం ఏ రీతిలో ఉంటది అని చెప్పేసి 6 నుంచి 8 దాంట్లో మనం చూస్తాం. ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల ప్రభువుని అడగండి అని చెప్పి కింద వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అని అంటే దైవం యొక్క మార్గము, దైవం యొక్క నడిపింపు దావీదు మహారాజు చేసిన ప్రతి ప్రార్థనలో ఏ కీర్తన తీసుకున్నా చాలా మటుకు ఏ కీర్తనలో ఆయన దావీదు ప్రార్థనను చూసిన ప్రతి కీర్తనలో కూడా దే ఆస్క్డ్ లార్డ్ ఏమని అని అంటే టీచ్ మీ ద వే ఓ లార్డ్, ఐ విల్ వాక్ ఇన్ ద ట్రూత్, యూనిట్ మై హార్ట్ టు ఫియర్ ద నేమ్ అనేది ప్రతి దాంట్లో కామన్ గా మనం చూస్తాం డిఫరెంట్ టైప్స్ లో. దావీదు మహారాజు యొక్క వచనమును చాలా మటుకు చెప్పాలి అని అంటే అనేకమైన విశ్వాసులకు ఒక మాదిరి చూపించే రీతిగా మనం చూస్తాం. ఏ రీతిలో విశ్వాసం నడుచుకోవాలి, నియమావళి పట్ల దావీదు చేస్తున్న ప్రార్థన మరి ఆయన అర్థిస్తున్నాడు కదా, అది ఏ రీతిలో చేయాలి అని అతడు తన కీర్తనలో తన హృదయాన్ని దేవుని ఎదుట కుమరించడము, దేవుని యొక్క నడిపింపును, ఆయన మార్గాన్ని తేటతెల్లం చేయమని స్పష్టంగా తన చిత్తాన్ని తనకు కనుపరచమని దావీదు దేవుని సన్నిధిలో వినయ భక్తులతో విన్నవించుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే విచిత్రం ఏంటి అని అంటే దావీదు చేసిన ఒక ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉంది. సర్వసాధారణంగా దేవుని సన్నిధిలోనికి ఆ ప్రార్థనలోనికి ప్రవేశించినప్పుడు, దేవా నేను ఫలానా మార్గంలో నడవాలనుకుంటున్నాను గనుక నా ఇష్ట ప్రకారము లేక నాకు అనుకూలమైన మార్గంలో నా సౌకర్యాన్ని బట్టి నా సౌలభ్యము చెప్పున నడిపించు అని దేవుని ఆజ్ఞాపించి ప్రయత్నిస్తాం. లేదా దేవునికి ఉంచిన సలహాలు అంటే ఆయనకు ఇవ్వాల్సిన సలహాలని ఇండైరెక్ట్ కూడా ఈనాటి తరంలో జీవిస్తున్న ప్రతి విశ్వాసి కానీ క్రైస్తవులు కానీ చేసేది ఇండైరెక్ట్ గా
ప్రభా మేము ఇది అనుకుంటున్నాం కాబట్టి దీని ప్రకారంగా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి సహాయం చేయండి. కానీ ఈ యొక్క ప్రార్థనలో మనం చూడాల్సింది ఏంటి అంటే దావీదు మహారాజు టోటల్ గా దేవుని పైన డిపెండ్ అయ్యి ఆయన చిత్తం గురించి, ఆయన మార్గం గురించి, ఆయన నడిపింపు గురించి ఆయన దేవుని పైనే ఆధారపడేవాడిగా ఉన్నాడు. కానీ తన ఉద్దేశాలు ఏవి ప్రభు పైన ఆయన నిలిపేటట్టుగా లేదనమాట. మనము దేవుని మార్గంలో నడుచుకోవడం కంటే ఆయన మన మార్గంలోకి వచ్చి మనము మన కోరిక విధంగా నడిపించాలనేది మనం లోపల ప్రార్థిస్తూ ఉంటాం. అది వాస్తవం. అయితే ఇక్కడ మనము డిఫరెన్సెస్ మనం గమనించాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఫస్ట్ రాజుగా పిలువబడిన సౌలు అండ్ సెకండ్ రాజు అయిన దావీదు ఇజ్రాయెల్‌కి. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ మనకు కనిపించినప్పుడు ఏమైపోయింది అనంటే, దావీదు అనగానే సౌలుకి ఒకలాంటి కోపం. ఆ కోపం రాక మానదు. ఎందుకు అనంటే ఇరువురు ఇజ్రాయేలీలే, దేవునిచే పిలువబడిన వారే, అభిషేకింపబడిన వారే, ఆయన ప్రజలను నడిపించుటకు బడ్డవారే. సరి సమానమైన అవకాశాలు దేవుడు వారి ఇరువురికి ఇచ్చాడు. అయినా వారు తమ అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో ఇరువురి మార్గాలు వేరైపోయాయి. వాస్తవాన్ని చెప్పాలి అనంటే సౌల్లో కనుక్కున్న భక్తి, సౌల్లో ఉన్న యొక్క విధేయత దేవుడు చూసి సౌల్ని రాజుగా నియమించినప్పుడు కొంత మట్టుకు దేవునికి విధేయతతో ఉన్న సౌలు టోటల్ గా రాజు అయిపోయిన తర్వాత నాకు తన యొక్క మార్గమే వేరైపోయింది. ఎందుకనంటే సౌల్ని బట్టి, సౌలు యొక్క హృదయాన్ని బట్టి దేవుడు అక్కడ ఏం చేసినాడంటే తన హృదయాన్ని నొచ్చుకున్నట్టుగా మనకు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. సౌలు ఆరంభంలో దేవుని యొక్క మార్గంలో నడిచాడు, తన ప్రజలను కూడా నడిపించాడు. కానీ క్రమేణా దైవ మార్గము నుండి వైదొలిగి దారి తప్పి సాతాను మార్గంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ పాపముకు ఇవ్వబడిన నిర్వచనంలో కూడా హిబ్రూ వర్డ్ పరక్తుమా అనే ఒక వర్డ్ మనకు కనిపిస్తుంది. ఇది ఒక పాపాన్ని యొక్క నిర్వచనంగా మనం చాలా మంది స్కాలర్ చెప్తారు. ఈ పరక్చుమా అనేది ప్రక్కకు వెళ్ళుట గాని, దారి తప్పుట గాని మీనింగ్స్ వచ్చే ఈ యొక్క అర్థాలకు సేమ్ మీనింగ్ వచ్చే పరక్చుమా అనేది ఒక నిర్వచనంగా చెప్పబడడం అనేది జరిగింది. మనమందరం కూడా ఇప్పుడు ప్రవక్త కూడా చెప్తాడు కదా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయాడని యెషయా తన గ్రంథంలో అంటే 53:6 లో మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఈ వాక్యం అక్షరాల సౌలుకు వర్తిస్తా ఉంది అన్నమాట. ఎందుకు అనంటే దైవ మార్గము సౌలుకి కనపరిచినప్పుడు ఏమాత్రం ఆ యొక్క మార్గం గురించి ఆయన ఆలోచన చేయకుండా తన సొంత నిర్ణయాలను తీసుకొని తన హృదయ ఆలోచన చెప్పున సౌలు వెళ్ళినప్పుడు దేవుడు అది చూసి సౌల్ని తృణీకరించినాడు. అసలు వాస్తవం చెప్పాలంటే సౌలుని దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు లేకుండా చేసినాడు అన్నమాట అలాంటి క్రియల ద్వారా. దావీదు సైతం సౌళ్ళ దారి తప్పిపోయినప్పటికీ కూడా అతడు దేవుని వేడుకున్నందున మంచి గొర్రెల కాపరైన దేవుడు తప్పిపోయిన గొర్రెని వెదికి పట్టుకున్నట్లు వెదికి దావీదును తన హక్కున చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. దావీదు విరిగి నలిగిన హృదయముతో చేసిన ప్రార్థన వాస్తవం చెప్పాలి అని అంటే ఆయన విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన కీర్తన 51లో తన యొక్క స్వభావం మొత్తం దేవుని ముందు పెట్టి, ప్రభువా నేను ఇది ఇప్పటి నుంచి నేను ఇట్లా ఉండకుండా చూడయ్యా, నీవు నీ నీతి నీ న్యాయం నేను కనపరచులాగునా, నా నోచిన నీ స్థుతి ఉండులాగునా నన్ను స్థిరపరచు, అతి స్థిరమైన హృదయం నాకు ఇవ్వని 51వ కీర్తన తన ప్రార్థన అంతటిని మనం చూస్తాం. నీ మార్గాన్ని నాకు నేర్పమని, అందుట్లో నాకు బోధింపమనే యొక్క మాట కూడా అక్కడ మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే దావీదు పైన కనికరం చూపించి మళ్ళా తన హక్కునకు చేర్చుకున్నాడు. కానీ సౌలు యొక్క జీవితంలో అది జరగల. ఎందుకనంటే సౌలు ఎప్పుడు రిపెంటెన్స్ పొందాల. ఎందుకనంటే దేవుడికి విధేయతగా దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న దావీదును చూసి కుళ్ళుకున్నాడే కానీ ఏమాత్రమును దేవుని వైపు తిరగడం కానీ దేవుని యందు మారుమనసు పొందడం కానీ సౌలుకు చేతగాల. వాస్తవం చెప్పాలి అని అంటే ఇక్కడ సౌలు యొక్క హృదయము ఏ రీతిలో అయితే వేరైపోయినదో ఆ రీతిలో కావద్దు అని చెప్పేసి క్రీస్తుకు నిదర్శనమైన సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగచేయుము. ఏకదృష్టి అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండాల. అనేకమైన హృదయాలు, అనేకమైన మనసులు, అనేకమైన తలంపుల గుండా వాడు ప్రయాణించినప్పుడు వాడు ఖచ్చితంగా సౌలు వల్ల తప్పిపోతాడు. దేవుని యొక్క మార్గం నుండి వాడు వైదొలిగి దేవునికి వ్యతిరేకంగా అవిధేయంగా తయారవుతాడు అని చెప్పేసి దావీదు మహారాజు సౌలు జీవితం నుంచి నేర్చుకున్న ఒక గొప్ప గుణపాఠమే ఈరోజు దావీదు యొక్క సింహాసనము స్థిరంగా ఉండిపోయినది. అలాగే కీర్తన 25:5లో కూడా మనం చూస్తాం,
నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నాయన దేవుడవని దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎంత వాస్తవంగా చూడండి. అసలు ఇక్కడ దావీదు మహారాజు తను చేస్తున్న 25వ కీర్తనగా నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయి. నీవే నా రక్షణకర్తవైన దేవుడవని దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఒక కనిపెట్టు ఒక అక్కడ ఏదైతే దేవుడిచ్చిన జ్ఞానము దావీదుకున్నదో దానిని బట్టి దేవుని కనిపెడుతూ దేవుని వెతికేవాడిగా మరి ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడనమాట. వాస్తవం చెప్పాలి అనంటే 27వ కీర్తనలో మనం చూస్తాము 4వ వచనంలో అనుకుంటాను. 27వ కీర్తన 4వ వచనంలో ఒక్క నిమిషం. ఇక్కడ మనం చూస్తాం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నా. ఇలాంటి ఆశ, ఎలాంటి తృప్తి అనంటే దేవుడు ఆయన అడిగిన వరమును తన కుమారుని విషయంలో అది నెరవేరుస్తా అన్నప్పుడు కూడా ఆయన ఏమాత్రమును ఒక మెట్టు కిందకి గాని ఒక మెట్టు పైకి గాని ఎక్కల. అనునిత్యము దేవుని యొక్క ఆలయంలో నివసించాలని ఒక ధ్యానింపుతోనే ఉన్నాడు. అలాగే 11వ వచనంలో కూడా మనం చూస్తాం, యెహోవా నీ మార్గము నాకు బోధింపు, నా కొరకు పోల్చి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అనుక్షణము దేవుని యొక్క మార్గం గురించి వెతికే వ్యక్తిగా మనకు దావీదు మహారాజు కనబడతా ఉన్నాడు. వాస్తవం చెప్పాలి అని అంటే తన కలిగి ఉన్న స్థిరమైన మనస్తత్వాన్ని బట్టి స్థిరమైన మార్గంలో దేవుడు తనను నడిపించినప్పటికి కూడా తను ఇంకా దేని గురించో వెతకడం మొదలు పెడతా ఉన్నాడు దావీదు మహారాజు తన జీవితంలో. అలాగే మనం చూస్తాం యాకోబు పత్రిక 1:6 వచనము 7-8లో మనం చూసుకుంటాము. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత వేపబడి ఎగిరపడి సముద్ర తరంగమున పోలియుండును. అట్టి మనుషుడు దీమనస్కుడై తన సమస్త మార్గంలో యందు స్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకునరాదు అనేది అక్కడ మనం చూస్తాం. జ్ఞానం విషయంలో దేవుడు ఇక్కడ 7వ వచనంలో ఆయన కనపరుస్తున్న ఒక లేఖనం బోధిస్తుంది ఏంటి అనంటే, అట్టి మనుషుడు దిమనస్కుడై ఉండాలంట, తన సమస్త మార్గంలో యందు స్థిరుడుగా ఉండాలంట. వాస్తవం చెప్పాలంటే ఇట్స్ 100% సూటబుల్ టు దావీదు మహారాజ్. ఆయన ఎంత స్థిరంగా ఉండకపోతే దేవుని యొక్క హృదయానుసారుడు అవుతాడు, దేవునికి ఇష్టానుసారుడుగా ఉంటాడు అనేది మనం ఆలోచన చేయాలి. వాస్తవం చెప్పాలి అనంటే నేటి క్రైస్తవ జీవితంలో జరుగుతున్న అనేకమైన ఘోరమైన సిచ్యువేషన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరికి స్థిరమైన హృదయం లేదు, ఎవరికి ఏక హృదయం లేదు, ఏక దృష్టి వారి భక్తుల యందు లేదు అని చెప్పేసి చాలా మందిని మనం గమనించినప్పుడు మనలో కూడా చాలా రకాలుగా ఆలోచనలు కలిగినప్పుడు మనం కూడా ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అనంటే దావీదు మహారాజు దైవ మార్గంను అన్వేషిస్తూ దైవ యొక్క నడిపింపు గురించి తను కోరుకుంటున్న విధంగానే నేటి క్రైస్తవం కూడా క్రీస్తు అన్వేషించి క్రీస్తు మార్గంలో నడుచుకునే విధంగా పోరాటం చేస్తా ఉందా అని అంటే 100% చేయట్లేదు అనేది మనం చాలా వరకు గమనించవచ్చు. ఎందుకు అని అంటే గతంలో నేను చెప్పినట్టుగా దేవుని ప్రేమించే వారే ఎక్కువై ఉన్నారు, కానీ దేవుని యందు భయభక్తులు లేక దేవుని యందు ఏమాత్రమో ఒక రోషంగా ఒక భారం లేక జీవించే వాళ్ళు అనేకులై ఉన్నారు. కాబట్టి అది అసాధ్యం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే కీర్తనకారుడు 119:33 వచనంలో కూడా ఒక మాట ఏమంటాడంటే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. అనుక్షణము దేవుని యొక్క మార్గములను శోధించడము, దేవుని యొక్క మార్గములను వెతకడము, దేవుని యొక్క శాసనములను కట్టడాల వైపు మొగ్గు చూపడమే దావీదు యొక్క మహారాజు యొక్క పని. విచిత్రం ఏంటి అంటే సౌలు రాజుగా ఉన్నప్పుడు తనకు సలహాలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి ఉన్నాడు, తనకు సలహాలు యుద్ధం ఏ రీతిలో చేయాలి అని చెప్పడానికి సైనాధిపతి ఉన్నాడు, దానికి అన్నిటికీ పైగా రాజ్యాంగం కూడా వాళ్ళకు ఒకటి ఉంది. కానీ దావీదు మహారాజు వచ్చిన తర్వాత తన యొక్క రాజ్యంలో తన పరిపాలనలో సమస్తాన్ని వైదొలిగించి అవన్నీ తీసేసి తనకు ప్రధానమంత్రిగా, తనకు సైనాధిపతిగా, తనకు రాజ్యాంగంగా దేవుడిని ఆయన ఉంచుకున్నాడు. అంటే ఎంతగా ఆయన స్థిరుడై ఉండి ఎలాంటి హృదయమైన కలిగి ఉన్నాడు అనేది మనం గమనించాలి. ప్రతిదాని విషయంలోనూ దేవుని యొక్క సలహా తీసుకోవడం, ప్రతిదాని విషయంలోనూ దేవుణ్ణి ముందు పెట్టుకొని యుద్ధము యెహోవాదే అని చెప్పేసి
పరక్రమశాలి అయిన ఫిలిస్తీయుడు అయిన గొల్యాతును మరి హతం చేయడం కూడా మనం చూస్తాం. ఇవన్నీ జరిగినప్పుడు కూడా దావీదు మహారాజు తొలగిపోయినప్పటికీ, తప్పిపోయినప్పటికీ తన మార్గాలను సరి చేసుకొని మళ్ళీ దేవుని దగ్గరికి రావడం అనేది ఇంకొక గొప్ప అవకాశం దేవుడు తనకి ఇచ్చిన విధానాన్ని బట్టి చూస్తే అది కూడా ఒక గొప్ప ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది. మనం చూస్తాం చూడండి, కీర్తనలో 5-8 వచనంలో కూడా యెహోవా నా కొరకు పోల్చి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. అలాగే 25వ కీర్తన 4వ వచనంలో కూడా యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. 25:5లో కూడా నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవై దేవుడవని దినమేళ నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఈ రీతిలో అనేక సార్లు కూడా ఆయన కేవలం తన యొక్క గురి దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క నిత్య రాజ్యం. దావీదు మహారాజును ఈ రోజు చాలా మంది బోధనల విషయంలో కానీ చాలా రకరకాలుగా ఆయన గురించి ఉపదేశం ఇస్తూ ఆయనకి వెళ్ళి చాలా రకాలుగా మాదిరిని అంటే ఆయనలో ఉన్న లక్షణాలను విన్నప్పుడు కూడా అలాగ జీవించాలన్న ఒక తలంపు మనకున్న కూడా దాన్ని ప్రయత్నించడంలో కూడా ఏమాత్రము మనము ముందుకు వెళ్లకుండా వెనుకబడుతున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే సౌలు యొక్క తలంపుల పైన, హృదయం పైన సాతానికి ఏ రీతిలో అయితే అధికారం ఇచ్చినాడో అదే రీతిలో ఈ రోజున జీవిస్తున్న మనం అందరం కూడా మన పైన సాతానికి అధికారం ఇచ్చిన వారిగానే మనం కనబడతాం. వాస్తవం చెప్పాలి అని అంటే ప్రతి క్షణం ఎందుకు అని అంటే దేవుని యొక్క సత్యంలో మార్గం అన్వేషిస్తూ దాన్ని పొందాలన్న ఒక గొప్ప తలంపుతో ఒక గమ్యముగా దావీదు మహారాజు పెట్టుకొని ఆయన పరిగెత్తుతా ఉన్నాడు. ఏక హృదయం, ఏకదృష్టి నాకు కావాలి అని చెప్పేసి దావీదు మహారాజు దేవుని దగ్గర అర్చిస్తా ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో మనము జీవిస్తున్న విధానం ఏ రీతిలో ఉంటుంది అని అంటే అనేకమైన హృదయాలను కలిగిన వారమై ఉండి దేవునికి అవిధేయులమై జీవిస్తున్న వారిగా మనం కనబడుతూ ఉంటాం. వాస్తవం చెప్పాలి అని అంటే ఏ రీతిలో అయితే దేవుని యొక్క మార్గం కానీ, దేవుని యొక్క దైవత్వం కానీ, ఆయన ప్రేమను కానీ, కృపను కానీ పొందేవారిగా మనం ఉన్నామో ఆ రీతిలో దేవుని మహిమపరిచేవారిగా మనం లేమనేది స్పష్టంగా మనకు మన జీవితాలను బట్టి అర్థం చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే దావీదు మహారాజు సౌలును చూసి చెడిపోయే అవకాశాలు చాలా ఉండొచ్చు. ఎందుకు అని అంటే సౌలు ఎప్పుడైతే తనను చంపేస్తాడని ఎరిగినప్పుడు తను పారిపోకుండా, సరే నువ్వు చెప్పినట్లు నీకు చేస్తా, నువ్వేం చేయమంటావు చేస్తా, సరే ఏం చేయమంటావు చెప్పు, నన్ను రాకుండా ఉండమంటావా అని చెప్పేసి ఆయన అడిగి ఏదో ఒక ఒప్పుకోలు చేసుకొని ఆయన ఉండొచ్చు. కానీ అది కానే కాదు, దేవుని చిత్తం అది కాదు, దావీదు మహారాజు ఉద్దేశం కూడా అది కాదు. ఎప్పుడైతే గొల్యాతును హతమార్చినాడో తర్వాత తను వచ్చినాడు, సౌలు 1000 కొలది చంపెను, దావీదు 10,000 కొలది చంపెనని శ్లోకం ఆయన చెవిలో పడినప్పుడు అప్పుడే వచ్చేసింది ఒక ఈర్ష్య వచ్చేసరికి ఆ ఈర్ష్యను కనపరుచుకొని దావీదు చంపాలన్న ఇంకా ఆయన పని అదే పెట్టుకున్నాడు. ఆయనకి ఏ ఛాయిస్ దొరికినా ఆయన చంపేయాలి, వాడిని అసలు వదలొద్దు, దావీదుని మాత్రం వదలొద్దు, చంపేయాలి. వాస్తవం చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా ఒకసారి మన ఆలోచనలో మనము గమనించినట్లయితే వాక్యానికి నిదర్శనమైన దావీదుని మనం పైకి కనపరుస్తూ మన ప్రవర్తన అన్నిట్లోనూ సౌల్ని కనపరుస్తున్నాం అనే ఒక ఆలోచన మనం చేయాల్సి ఉంది. అంటే పైకి దావీదు మాస్కులు వేసుకొని లోపల దేవునికి అవిధేయకరమైన కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టమైన క్రియలు మాని అరిష్టమైన క్రియలను చేస్తూ సౌలు యొక్క స్వభావాన్ని, ప్రవర్తనను కూడా మనం ఒక్కొక్క సందర్భంలో కలిగి ఉంటామేమో అనే ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అనంటే దైవ మార్గము అనేది అది దేవుని చిత్తము ప్రకారంగా దేవుని పిలుపు పైన ఆధారపడి ఉంటది. దైవం యొక్క నడిపింపు అనేది దేవునికి మనం ఎంత మాత్రం విధేయత చూపుతాము, ఏ రీతిలో విధేయులమై ఆయన యందు విశ్వాసం ఉంచుతాం, దానిపైన అది ఆధారపడి ఉంటుంది. ఆ మార్గము మనకు కనబడతా ఉన్నా దాంట్లో మనం నడవలేకపోతా ఉన్నామనంటే ఖచ్చితంగా మన యొక్క విషయాల్లో కానీ మన పైన కానీ దేవుడికి ఏమాత్రము తన యొక్క ఆలోచన లేదనేది ఒకటి అర్థం చేసుకోవాలి. వాస్తవం చెప్పాలంటే దావీదు మహారాజు చేసిన ప్రతి విషయంలోనూ, ప్రతి దాని విషయంలోనూ ఆ రాజకార్యం కానీ తన వ్యక్తిగత జీవితంలో తను అనుకుంటాడు ఒకానొక సందర్భంలో, ప్రభు మేము ఎక్కడ నేను వర్షిప్ చేయాలన్నా, ఎక్కడొకతో బలిపీఠం కట్టాలి, ఎక్కడ అడవిలోకి వెళ్ళాలి, కొండలపైకి వెళ్ళాలి, అక్కడిక్కడ వెళ్ళకుండా ఒక స్థిరమైన ఆలయం నేను కట్టాలని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు
దావీదు మహారాజు చేసిన ఒక చిన్న అంటే అది పెద్ద తప్పు. ఆ పెద్ద తప్పును బట్టి ఆయన ఏమంటాడంటే, నీ చేతుల మీదక రక్తము ధారలై పారింది. నీ చేతుల ద్వారా నాకు మందిరం కట్టొద్దు. నీ కుమారుడిని నేను వాడుకుంటానని చెప్పి ఆయన అంటాడు. అంటే ఇక్కడ బట్టి చూస్తే ఏంటి అని అంటే, మనం చేసే ప్రతి పొరపాటుకు దేవుడు క్షమిస్తాడు కానీ దానికి ఖచ్చితంగా శిక్షను కూడా ఇస్తాడనేది కూడా మనము గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవం చెప్పాలి అని అంటే, ఇదే రీతిలో ఏక స్థిరమైన హృదయము నేటి రోజుల్లో మరి క్రైస్తవులు జీవిస్తున్న మనలో ఎంతమందిలో ఉంది? మన ప్రార్థనలో దావీదు చూపుతున్న మాదిరిని పోలి మనం ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎందుకనంటే దావీదు చేసిన యొక్క ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పినాం కదా. సర్వసాధారణంగా దేవుని సన్నిధిలోనికి మరి ప్రార్థన చేసినప్పుడు, మరి దేవా నేను ఫలానా మార్గంలో నడవాలనుకుంటున్నాను గనక నాకు అనుకూలమైన మార్గంలో మరి నా సౌకర్యాన్ని బట్టి నా సౌలభ్యం చొప్పున నడిపించమని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన మరి ఆజ్ఞాపించే ప్రయత్నిస్తామా, లేదంటే దేవుని యొక్క చిత్తానుసారంగా మన ప్రార్థన ఉంటుందా అనే ఒక ఆలోచన మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం చేస్తున్న అనుదిన ప్రార్థనలో ఎంతో కొంత మన స్వార్థమే కాదు, మనం దేవుడి కూడా మన ప్రార్థన ద్వారా ఉచిత సలహాలు కూడా ఇచ్చేవారిగా మనం కనబడతాం. మనం దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడం కంటే ఆయన మన మార్గంలోకి వచ్చి మనం కోరిన విధంగా నడిపించాలనేది మనం అందరం ఆశపడతాం. అది ఏమాత్రం దేవుడు ఇష్టపడదు. ఎందుకు అని అంటే దావీదు మహారాజు ప్రార్థన అట్లా లేదు, మోషే భక్తుని యొక్క ప్రార్థన అట్లా లేదు, అబ్రాము ప్రార్థన అట్లా లేదు. ఎవరి ప్రార్థన స్వార్థపూర్వకమైన ప్రార్థనలు బైబిల్లో కనబడుతున్న పరిశుద్ధులవి ఎవరివి లేవు. కాబట్టి దైవ మార్గము, దైవం నడిపింపు మనకు కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఆయన సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఆయన మార్గము మనకు బోధించులాగున మరి ఆయన యొక్క నామమును బట్టి భయభక్తులు కలిగి మన యొక్క హృదయము ఏక దృష్టిగా మనము క్రియేట్ చేసుకోవడం. అది ఎప్పుడైతే మనలో ఫలవంతంగా అది కొనసాగి ముందుకు వెళ్తాడో అప్పుడు దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క మనసు మన పైన ఉంటుందని మనం భావించాలా. అది క్రైస్తవ యొక్క జీవితంలో ముందుగా ఉండాల్సిందని కూడా నేను ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తా ఉన్నాను.